నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. హయత్ నగర్ నుండి కుంట్లూరు మదర్ డైరీ సమీపంలోని రవిశంకర్ కాలనీ రోడ్ నెంబర్ 1లో నాగేశ్వరరావు నేతృత్వంలో నూతనంగా ఫేస్ లుక్ సృజనాకారుల సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని స్థానిక కళాకారులు విద్యార్థుల అభివృద్ధి దృష్ట్యా ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ అనేది సామూహిక ప్రక్రియ అని గ్రూపుగా కలిసి కళారూపాలను సృష్టించేందుకు వేదికగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను తీసుకువచ్చి ఇక్కడ వివిధ కళల్లో శిక్షణ పొందేలా సౌకర్యాలు కల్పించామని చెప్పారు. కేంద్రంలో ఉదయం బోధనా సమయం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాధనా సమయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, వేడుకల సమయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని వివరించారు. కళలను బోధించే ఉపాధ్యాయులకు గంటకు లేదా నెలకు 1500 రూపాయలు కిరాయికి స్థలం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చీరకట్టు వేడుకలు, పదవి విరమణ కార్యక్రమాలు, దాండియా నృత్యాలు, నాటికలు, పండుగ వేడుకలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, నూతన సంవత్సర వేడుకలు, హాస్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, నృత్యం, కూచిపూడి, యుద్ధ కళలు, ధ్వని అనుకరణ, ఏకపాత్రాభినయం, అష్టావధానం, యోగా, బారసాల, గ్రామీణ కళలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పాల్గొనేవారు తమ వాయిద్య పరికరాలు భద్రపరుచుకునేందుకు లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9550058639 మరియు 8179866338 నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. నమస్కారం. ఈ కల్చరల్ హబ్ పేరు ఫేస్ లుక్ క్రియేటర్స్ కల్చరల్ హబ్. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ చాలామంది కళాకారులకు అవకాశాలు లేక వాళ్ళు మరుగున పడిపోతున్నారు. అలాంటి దాన్ని కాకుండా అందరికీ అవకాశం రావాలని, అంటే నైపుణ్యం అన్నటువంటిది ఒక ఎవరికో పరిమితం కాదు, అది పూర్ పీపుల్ కూడా నైపుణ్యాలు ఉంటాయి, కానీ వాళ్ళ దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటారు, డ్యాన్స్ నేర్చుకుంటారు, ఇంకేవో నేర్చుకుంటారు కళలన్నీ, కానీ వాటిని ప్రదర్శించడానికి వాళ్ళకి స్థలము ఉండదు. అలాంటి వాళ్ళ కోసము ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలకు వాళ్ళకు ఇలాంటి కళలు నేర్పించేటువంటి అవకాశం లేదు. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు అంటే వాళ్ళు నేర్పిస్తారు అక్కడ, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలకు ఈ అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. దీంట్లో అన్ని రకాల కళలు, అంటే డ్యాన్స్ కానీ, నాటకాలు కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, ఇలాంటి కళలన్నీ కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు టీచర్లు ఎవరైనా ఉన్నట్లయితే, కళలను నేర్పించే టీచర్లు వాళ్ళు సొంతంగా పెట్టుబడి పెట్టాలంటే చాలా కష్టము. అంటే ఒక రూమ్ అద్దె, ఒక ఇల్లు అద్దె తీసుకోవాలంటే కనీసం 7-8 వేలు పెట్టాలి వాళ్ళు. అలాంటిది లేకుండా ఇక్కడ 1500 మాత్రమే, నెలకు 1500 మాత్రమే తీసుకొని ఒక గంటకు వాళ్ళకి రెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ని వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. తర్వాత ఫీజు కూడా వాళ్ళకు కావాల్సినంత ఫీజు వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళే తీసుకోవచ్చు. ఆ సౌలభ్యం కోసం కూడా పెట్టినాం. అంటే కళలు నేర్చుకునేటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి కూడా ఇది ఉద్దేశించడం జరిగింది. అది తర్వాత దీన్ని ప్రదర్శించడానికి మాకు స్టేజ్ కూడా ఉంది ఇక్కడ. మీరు ఏదైనా బర్త్డే పార్టీలు కానీ, ఇంకా ఏదో ఎంగేజ్మెంట్ పార్టీ, ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్, 50 మంది లోపల ఉండేటువంటి ప్రేక్షకులు ఉండేటువంటి ఫంక్షన్ ఏదైనా అరేంజ్ చేస్తున్నా కూడా ఇక్కడ స్టేజ్ ఉంది. అక్కడ మీరు మీ బంధువులను, మిత్రులను ఎవరైనా పిలుచుకొని ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది దానికోసమని మెయిన్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా ఫోన్ నెంబర్ చూడండి, 9550588639. 6 నుండి 11 గంటల వరకు ఇది బోధనా సమయం అంటారు దీన్ని. ఈ సమయంలో 1 గంట టైం ఇస్తాము. ఆ టైంలో వాళ్ళు పిల్లల్ని పిలుచుకోవచ్చు, యాడ్ కూడా ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఇచ్చుకొని పిల్లలను పిలుచుకోవచ్చు, పెద్దలను కూడా నేర్చుకోవచ్చు దీంట్లో. అది చేశారు. తర్వాత 11 to 6 o'clock వరకు ఇది సాధన సమయం అంటారు, ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఎవరైనా నాటకాలు ఇట్లాంటి ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ టైము 1 hour 100 rupees for 1 hour ఇస్తాము. అది వాళ్ళు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు తీసుకొని ప్రాక్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత నుండి 10 గంటల వరకు
ఆ సమయంలో మీరు ప్రోగ్రామ్స్ ఏమైనా పిల్లల బర్త్డేలు కానీ ఇంకోటి ఏమైనా కానీ ప్రోగ్రామ్స్ ఇచ్చుకోవడానికి 6 నుండి 10 గంటల వరకు మీరు రెంట్కి ఇస్తాం అన్నమాట. దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. 9500588639 రవిశంకర్ కాలనీ, రోడ్ నెంబర్ 1, ఇంట్లో ఉంటుంది. అట్లా హైదరాబాద్ బస్ స్టాండ్ నుండి వచ్చినట్లయితే ఇక్కడ మదర్స్ డైరీ తర్వాత కొద్ది దూరం వచ్చినట్లయితే మీకు పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ సందులోనే రవిశంకర్ కాలనీ ఉంటుంది. రోడ్ నెంబర్ 1లో మీరు కన్సల్ట్ కావచ్చు.